రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు ఆక్స్ఫర్డ్ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జానపాడు గ్రామం పిడుగురాళ్ల మధ్యలో 50 కోట్లతో రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ చేపించామని, ఆల్రెడీ పనులు కూడా మొదలయ్యాయని, మరో 12 నెలల్లో బ్రిడ్జ్ కూడా పూర్తవుతుందని అన్నారు. జాన్పాడ్ గ్రామానికి ఇంటింటికి తాగునీటి అవసరాలకు నిధులు కేటాయించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలోని ప్రతి వీధికి కూడా శానిటైజేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ కాలనీ ప్రతి గడపకి పోతున్నాం. ఎన్నికలు మరో 4-5 రోజుల్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి అపార్ట్మెంట్లో నివసిస్తున్న పిడుగురాళ్ల జానపాడ వాసుల్ని కోరుతున్నాం. 52 కోట్లతో ఏదైతే 52 కోట్లతో జానపాడు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం, పనులు మొదలైనవి. వచ్చే 12 నెలల్లో బ్రిడ్జ్ సాకారం అవుతుంది, అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వస్తే అత్యధికంగా అది ఉపయోగపడేది ఆక్స్ఫర్డ్ కాలనీ వాసులకి. ఎందుకంటే వీళ్ళంతా పిడుగురాళ్లలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చిన్న లేదు స్కూళ్ళకు పోవటం, కాలేజీలు పోవటం, అందరూ ఉండేది ఇక్కడ. పనులు, మరి వ్యాపారాలు, ఉద్యోగాలు అక్కడ. కనుక అరగంట గంట ట్రైన్ కొరకు వెయిట్ చేయకుండా హాయిగా బ్రిడ్జ్ మీద దాటి వెళ్ళిపోవచ్చు. దాని కొరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్లు శాంక్షన్ చేయించాం. అది కూడా సంవత్సరంలో వస్తుంది. అంతేకాదు, వీళ్ళకి స్పెషల్గా జానపాడు పంచాయతీ లిమిట్స్లో ఉన్నారు, కానీ ఇంకా వార్డ్స్గా బైఫర్కేట్ కాల. త్వరలోనే వార్డ్స్గా దీన్ని బైఫర్కేట్ చేసి, అలాగే ఏదైతే జానపాడుకి 4 కోట్ల వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది, దాంట్లో అవసరమైతే ఒక 50-70 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రతి అపార్ట్మెంట్కి. For more videos like this, subscribe Big TV channel.